వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అమలాపురం ప్రెస్ క్లబ్లో మాల మహానాడు నాయకులు సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కాదని, తమ స్టాండ్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని జంగా బాబురావు అన్నారు. కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కుప్పంలో మొదటి సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర ఉద్యమంగా దీన్ని చేపడతామని హెచ్చరించారు. పొలిటికల్ స్టంట్ మాత్రమే, దీన్ని ఆసరాగా చేసుకుని పార్టీలు లబ్ధి పొందేందుకే గాని ఇవేమీ అమలు జరిగేవి కావని డీబీ లోక్ అన్నారు. రాష్ట్రంలో వర్గీకరణ ముగిసిపోయిన ఘట్టమని, ఎన్ని ప్రయత్నాలు చేసినా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సాధ్యం కాదని తీర్పు ఇచ్చిందని గొల్లపల్లి డేవిడ్ రాజు గుర్తు చేశారు. మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో పత్రికేయ సమావేశం జరపడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం మీ అందరికీ తెలిసింది. మేము అందరూ కూడా అంబేద్కర్ ఆశయాల్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఏ ఒక్క చిన్నది కూడా తగ్గే ప్రసక్తి లేదు. అంటే మా స్టాండ్లో ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని గత 2002లోనే అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలను వర్గీకరించి విడదీయడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కాదు, చట్టానికి విరుద్ధం అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చి చెంపదెబ్బ కొట్టింది గవర్నమెంట్. అప్పటి నుంచి కూడా మరి కొన్ని దొంగదారుల్లో వర్గీకరణలకి కూడుకోవడం రామ్మోహన్ రావు గారు ఇందాక కథలో చెప్పినట్టుగా నిజంగా రాజకీయాలు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలో అంటే ఏదో 1, 2, 3, 4 కులాలు కాదు, 59 కులాలు. 50 ఇంగ్లీష్లో ఉన్నాయేమో 27 అక్షరాలే, 59 కులాలు కులాలు మొత్తం మీద. ఇది కోరినట్టుగా ఒకవేళ మన మాది సొంతం కోరినట్టుగా అనుకుందాం. విడదీయవలసి వస్తే 50 మంది 50 ఏసీలు లేవు కదా, 50 వ్యక్తి లేదు కదా. కాబట్టి ఏంటంటే అంబేద్కర్ ఆలోచించింది ఏంటంటే అందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకే ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఒకే ఒక దేవుడు కోట రామ్మోహన్ అన్న ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ అందరూ కూడా వచ్చున్నాం. క్రితంలాగా వర్గీకరణ ఇది రాష్ట్రంలో 2 నాయకులు, జీవరావు గారు, 2 మందకృష్ణవాదిగా నుంచి రాజకీయ లబ్ధి కోసమే మా అన్న లోకాలు చెప్తున్నట్టు ఈ రాజకీయ పార్టీలు పాపులాడుతున్నాయి తప్ప ఇది జరగదు. ఇది జరగాలంటే ఇక్కడ అసెంబ్లీలో కూడా పలుసార్లు రాజశేఖర ప్రభుత్వం తీర్మానం చేసి పంపింది, తర్వాత ప్రభుత్వాలు తీర్మానం చేసి పంపాయి. కానీ పార్లమెంట్లో మొదటి రావాలి. 29 రాష్ట్రాల్లో కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణ అనుకూలంగా ఉంది, మిగిలిన అనుకూలంగా లేవు. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సమసమానంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది జరిగే పనే కాదు. కొడితే దాన్ని అసలాగా తీసుకుని పార్టీలు లబ్ధి పొందాలని చేసే వ్యవహారం తప్ప అమలు జరిగే విషయం కాదు. ఇప్పుడు వరకు జాతిగతం అయింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ విషయం రాజ్యాంగబద్ధం కాదు. మేమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలతో ఉన్నాం కాబట్టి, అంబేద్కర్ విధానం మీద నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరికీ అంబేద్కర్ సిద్ధాంతం అనుకోవాలి. వారి యొక్క పొలిటికల్ స్ట్రాటజీని బట్టి వాళ్ళు బయటకు రాకపోతారు. ఏ డే విల్ కమ్, దే విల్ ఆల్ కమ్ టు వన్ ప్లేస్. అంబేద్కర్ వాళ్ళంతా కూడా ఒకే వేదిక అవకాశాలు దగ్గరలో ఉన్నాయని చెప్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. అంబేద్కర్ ఏం చెప్తే ఏం చేశారంటే, దీనికి లోతుగా వినట్లయితే ఒక విషయం మీకు మార్చారు. పాత్రికేయ విలేకరులు చాలా అన్ని విషయాలు కూడా మీరు ఎక్కడ తెలుసు.
కానీ మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇప్పుడు వర్గీకరణ అన్నది ఇప్పుడు రాలేదు, కానీ కొత్తగా మళ్ళీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అంజనేయుడు గారు కూడా న్యాయమూర్తికి రావాలి. తదుపరి మొట్టమొదటి మీటింగ్ కుప్పంలో ఆయన సమావేశానికి హాజరై అనేక సందర్భాలు ప్రస్తావించి ఈ అంశం కూడా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాం అని ఆయన నొక్కి వక్కారించడం జరిగింది. అయ్యా, మీ అందరికీ తెలుసు, మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఏంటంటే దళితులను వెలితీయకూడదు, వీళ్ళని దళితులని వెలితీసి రాజకీయంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు భూస్వాములు. కాబట్టి దళితుల్ని వెలితీయకుండా ఐక్యంగా ఉండి ఏ కార్యక్రమమైనా ముందుకు సాగించాలని, పోరాటం చేయాలని బాబాసాహెబ్ యొక్క ఆయన ఆలోచన. ఐక్యంగానే సామాజిక న్యాయం మరి ఉద్యమం ద్వారా సాధించాలి, వర్గీకరించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 140 కోట్ల పైన ఉంది భారతీయ జనాభా. మీరు వర్గీకరించే బదులు మీరు రిజర్వేషన్ శాతం ఎందుకు పెంచరు? పెంచిన శాతం అంతా కూడా ఎవరైతే ఇప్పుడు వరకు స్లమ్లో ఉన్నారో, ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆ జాతిలో వారికి అవన్నీ కూడా ఇచ్చింది, పెంచిన శాతం అంతా. అంతేగాని దళితుల మధ్య మరి మైలం పెట్టి ఇది ఒక రాజకీయ కక్ష విధంగా నేను వర్గీకరిస్తాను. కీర్తిశేషులు అన్నగారు పివి రావు గారు నాయకత్వంలో మరి బ్రహ్మాండమైన ఉద్యమం చేసి మేము రిజర్వేషన్ వర్గీకరణ ఆపాం. అదేవిధంగా కోర్టులో కూడా చల్లదని చెప్పి చట్టాలు చెప్తా ఉన్నాయి. న్యాయస్థానం పరిధిలో లేదు ఇది. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది వర్గీకరణ. అయినా ఏంటి నేను వర్గీకరణ చేస్తానంట? ఏంటి, ఎంతవరకు సాధ్యం, అది ఏ విధంగా అవుతుంది అని. కాబట్టి ఈ హెచ్చుతగ్గులన్నీ